ఓం కుంజరాసుర భజ్వనాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. పురాణ పురుష యోగిరాజ శ్రీ శ్యామాచరణ లాహిరి 310వ పేజీ 9వ అధ్యాయము యోగ సాధన రహస్యంలో 12వ భాగము. నిన్న చదివింది 4 లైన్లు. భీష్మ అంటే బ్రాకెట్లో భీష్మ అంటే భయం, సాధనా భయం. 3 బాణాలు అంటే ఎడ, పింగళ, సుషుమ్నలు. 3 తలలోపలికి వెళ్ళి కలిసేటంత వరకు మనసు స్థిరం కాదు. వాయువు స్థిరం కానంత వరకు భయం ఏర్పడుతూనే ఉంటుంది. ఇందుకని శక్తిపూర్వకంగా ఉత్తమ ప్రాణకర్మ చేస్తూ ఉంటే చివరికి స్థిరత్వం ఏర్పడిన మీదట ఓంకారధ్వని వింటారు. దాంట్లోనే నిమగ్నులైపోయినప్పుడు స్థిరత్వ పదప్రాప్తి కలుగుతుంది. యోగిరాజులు ఇలా గానం చేశారు. ఈ రోజు నుంచి స్టార్ట్. తన ధర్మం అది చేస్తుంది శరీరం, మరెందుకు కొనుక్కుంటావు నాది నాది అని. ఈ సంసారంలో నీదంటూ ఉందని, అఖండ బ్రహ్మాండ జగన్మయుడివే నువ్వు. మరెవరున్నారు నువ్వు తప్ప ఈ జగత్తుకు స్వామిగా. అమూల్య ధనమైన నీ స్థిర మనస్సును మరిచావు. అదే చేసింది నిన్ను ఈ జగతికి స్వామిని. ఆత్మబలాన్ని పెంచుకో జగతిలో నువ్వు. ఈ జగతికి ప్రభువేనని తెలుసుకో నువ్వు. అందుకోసం చూసుకో నీలోకి నువ్వు. నిన్ను నువ్వు తెలుసుకొని పొందాలి ఆనందం. నీదు చేసుకోవాలి పరమానందాన్ని. మనసా, పగలు రాత్రి ఎందుకు చింత చేస్తున్నావు? నువ్వు తప్ప లేరు మరెవ్వరూ చుట్టాలనే వాళ్ళు. దీని తరువాత యోగిరాజులు క్రీస్తు శకము 1883 జనవరి 4న ఇలా రాశారు. అంటే ఆత్మ సూర్యనారాయణ రూపమైన ఓంకార రూపాన్ని చూశాను. ప్రాణకర్మ చేస్తుంటే శరీరం బాగా తేలిక కావడం వల్ల కంటి ముందున్న తెరను తెలుసుకున్నాను. అంటే మాయ తెలిసింది. మళ్ళీ ఆ మాయ ఆవరణ తొలగిపోయిన తర్వాత ఆత్మ సూర్యుడి లోపల కృష్ణుడి రూపాన్ని చూశాను. అది పూర్తిగా విశ్వమంతటా వ్యాపించి ఉంది. అదే సత్వ రజ స్తమో గుణాలనే 3 రూపమును. పదార్థాలన్నీ పంచతత్వాల్లో విలీనమైపోయాయి. ఈ పంచతత్వాలు కూడా నిర్మల స్వచ్ఛ బ్రహ్మ అయిన ఆ ఆత్మసూర్యులోంచి వస్తుండటం చూశాను. క్రీస్తు శకము 1873 ఏప్రిల్ 19 రాశారు. అంటే నా రూపంలో నారాయణ్ణి చూశాను. ఇదే నా రూపం. మళ్ళీ ఇదే నిరాకార ఓంకారం. ఆ నిరాకార ఓంకారమే ఆదివేదం. క్రీస్తు శకము 1873 జూన్ 3 రాశారు. అంటే ఈరోజు స్వరూప దర్శనమైంది. ఈ స్వరూపం త్రికటి లోపల దర్శనమవుతుంది. దాన్ని హంస అంటారు. ఆ సమయంలో సంశయాలన్నీ తొలగిపోతాయి. అంతా తెల్లగా కనిపిస్తుంది. ఎందువలనంటే తెలుపు ఏ రంగులోనూ ఉండదు కనుక. ఇదే శుద్ధావస్థ. ఇది లోపల నుంచి బయటకు వ్యాపిస్తుంది. అదే ఈ రోజున జరిగింది. దీనివల్ల చాలా ఆనందం కలిగింది. క్రీస్తు శకము 1873 జూన్ 19 ఇలా రాశారు. అంటే కూటస్థం నశింపులేని నారాయణుడి రూపం పొందింది. మన్నాడు జూన్ 20వ తేదీన రాశారు. నా రూపానికి భిన్నమైన రూపం కనిపించింది. నారాయణుడి రూపం లోచూపుకు మాత్రమే కనిపిస్తుంది. 1873 జూలై 8న రాశారు. అంటే నాలాగే ఉన్న ఒక తెల్లటి పురుషుని చూశాను. క్రీస్తు శకము 1873 జూలై 28వ తేదీన రాశారు. అంటే నా రూపాన్ని చూశాను. అదే నారాయణుడి రూపం. ఇప్పుడు చాలా ఆనందం కలిగింది. పని చేయడం అంటే బద్ధకం వేస్తుంది. మౌనంగా ఉండిపోవాలనిపిస్తుంది. ఈ అవధిలో వారు రాత్రంతా సాధన చేస్తుండేవారు. కానీ నిద్రను జయించగలిగారా లేదా అన్న విషయంలో వారు ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నట్లు 1873 ఆగస్టు 11వ తేదీన వారు ఇలా రాసిన దాన్ని బట్టి తెలుస్తుంది. దీని తాత్పర్యం ఏమిటంటే ఉత్తమ ప్రాణాయామం చేసిన మీదట పిల్లంగోవి స్వరం వంటి ధ్వని వినిపిస్తుంది. అది ఈరోజు కూడా చాలా బాగా వినిపించింది. దాన్నే ప్రణవధ్వని అంటారు. ఈ ప్రణవధ్వనినే పట్టుకుని శబ్దాతీత మహాశూన్యం అంటే బ్రహ్మంలోకి చేరాను. దాంతో కలిసి ఉండాలి. దాంట్లోనే లయమైపోవాలి. కానీ ఈ లయస్థితిని ప్రాప్తింపచేసుకునేటందుకు అవసరమైన దీర్ఘ సాధన ఈ ప్రాపంచిక జంజాటాల మధ్య సంభవం కాదు. అందువల్ల రాత్రంతా సాధన చేయాలి. రాత్రంతా సాధన చేయాలంటే నిద్రను జయించవలసి ఉంటుంది. ఇప్పుడు అదే ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు క్రియాయోగం తాలూకు నిషా ఇంకా గాఢమైంది.
శూన్య బ్రహ్మకు ఇంకా స్వచ్ఛత, నిర్మలత ఏర్పడింది. క్రీస్తు శకము 1873 ఆగస్టు 14 రాశారు. ఇప్పుడు రాత్రులు నిద్ర తక్కువగా వస్తుంది. క్రియ చేస్తున్నప్పుడు అత్యంత స్థిరభావము, ఆనందము కలుగుతున్నాయి. క్రీస్తు శకము 1873 అక్టోబరు 7న రాసింది ఇది. ఇప్పుడు రాత్రుల నిద్ర రావటం లేదు అంటే నిద్రను పూర్తిగా జయించేశారన్నమాట. అందువల్ల ఇప్పుడు రాత్రి తెల్లవార్లు క్రియ చేయడంలో అసౌకర్యం ఏదీ లేదు. ప్రాణానికి ఉన్న చంచలత అంటే అస్థిరత్వం కారణంగానే దేహబోధ కలుగుతుంది. అందువల్ల నిద్ర కూడా అవసరమవుతుంది. కానీ ప్రాణకర్మ చేస్తుంటే ప్రాణం స్థిరమైపోయినప్పుడు మరి నిద్ర వల్ల ప్రయోజనం ఉండదు. ఈ విధంగా యోగి చాలాసేపు సమాధి స్థితుడై ఉండటం అలవాటైపోతుంది. ఆ స్థితిలో అతనికి ఆక్సిజన్ అవసరం కూడా ఏమీ ఉండదు. ప్రాణులన్నీ ఆక్సిజన్ తీసుకుంటాయి, కార్బన్ డైఆక్సైడ్ను విడుస్తాయి. ఈ విధంగా ఆక్సిజన్ తీసుకోవడం వల్ల శరీరంలోని ప్రతి ఒక్క కోశము చురుకుగా పనిచేస్తూ ఉంటుంది. ఆ పని సాగుతూ ఉండటానికి కార్బన్ డైఆక్సైడ్ విడవలసి ఉంటుంది. కానీ యోగులు యోగక్రియ ద్వారా తమ శరీరంలో ఉన్న ప్రతి ఒక్క కోశాన్ని కార్యరహితం చేయడంలో సమర్థులవుతారు. యోగులు యోగక్రియ ద్వారా తమ శరీరంలో ఉన్న ప్రతి ఒక్క కోశాన్ని కార్యరహితం చేయడంలో సమర్థులవుతారు. అప్పుడు వారు ఆక్సిజన్ లేకుండానే ఉండగలుగుతారు. ఆక్సిజన్ తీసుకోకపోవడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ విడవలసిన అవసరం ఉండదు. ఆక్సిజన్ తీసుకోకపోవడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ విడవలసిన అవసరం కలగదు. ఈ స్థితిలో దీర్ఘకాలం పాటు కోశాలు కార్యరహితాలు అయిన మీదట అవి నశించిపోతాయని అనుకుంటారు కొందరు. కానీ అవి నశించవు. యోగులు తిరిగి స్వాభావిక అవస్థలోకి అంటే జాగృత అవస్థలోకి తిరిగి వచ్చినప్పుడు అన్ని కోశాలతో పాటు గుండెకాయ కొట్టుకోవడం, మస్తిష్కంలోకి ఆక్సిజన్ను తీసుకోవడం అన్న పనులు ఆరంభం కావడం వల్లే అన్ని పనులను వారు సమర్థులవుతారు. బయట శ్వాసగతి మొదలవుతుంది. దీన్నే ప్రాణం చంచలావస్థ అంటారు. దీన్నే దృష్టిలో ఉంచుకుని రామప్రసాద్ ఇలా గానం చేశాడు. అంటే దేహానికి ఉండే చంచలావస్థలోనే నిద్రకు ప్రయోజనం ఉంది. స్థిరావస్థలో నిద్ర అవసరం ఏమీ లేదు. ఇందువల్లే వారు లాహరి మహాశయులు చంచలావస్థలో ఉండే నిద్రను చంచలావస్థకే తిప్పి పంపేసి తాము స్థిరావస్థలోకి వెళ్ళిపోయారు. అంటే క్రియాపరావస్థకు చేరారు. అక్కడ నిద్ర అవసరమే ఉండదు. యోగిరాజులు ఇలా చెబుతుండేవారు. సత్యయుగం అంటే క్రియకు పరావస్థ, త్రేతాయుగం అంటే క్రియాపరావస్థకు తర్వాత, ద్వాపరం అంటే క్రియ చేసే సమయం, కలియుగం అంటే క్రియ చేయని అవస్థ. మరలా చదువుతున్నా. సత్యయుగం అంటే క్రియకు పరావస్థ, త్రేతాయుగం అంటే క్రియా పరావస్థకు తర్వాత, ద్వాపరం అంటే క్రియ చేసే సమయం, కలియుగం అంటే క్రియ చేయని అవస్థ. ఈ విధంగా 4 యుగాల్ని ఈ దేహంలోనే తెలుసుకోవాల్సి ఉంటుంది. అలా మనలోనే ఈ యుగాలన్నీ ఉన్నాయన్నట్టు చెప్పుకొచ్చారు. 4 యుగాలు మనలోనే అని. ఈ విధంగా 4 యుగాల్ని ఈ దేహంలోనే తెలుసుకోవాల్సి ఉంటుంది. శాస్త్రాల గూఢ రహస్యం విషయంలో ఇలా రాశారు వారు. వేద సముదాయం ధర్మానికి మూలం. అంటే క్రియ ద్వారా అన్నిటినీ గురించిన జ్ఞానాన్ని పొందగలుగుతాం. క్రియ చేస్తాం వల్లే అన్నిటి జ్ఞానం కలుగుతుంది అంట. శృతి అంటే సంభాషణ లేకుండా వినిపించేది. స్మృతి అంటే విని స్మరణం జ్ఞప్తిలోకి ఉంచుకోవలసింది. దీనే మర్మమని చెప్పారు. క్రియ చేసి మనుషుడు కీర్తి పొందుతాడని, ఇహలోకంలో మరణించిన తర్వాత బ్రహ్మలీనుడై పరమ సుఖప్రాప్తి పొందుతాడని అతనిలో స్థిరం చేసింది. మళ్ళీ చెప్పారు, సంభాషణ లేకుండా వినిపించేదానికి శృతి అని పేరు. దాన్ని తెలుసుకోవడానికి వేదమని పేరు. దాన్ని స్మరణకు తెస్తూ ఉండే ఏకపదార్థానికి అంటే క్రియకు శాస్త్రమని పేరు. ఆ వేదం శృతి స్మృతి మీమాంసలు అయ్యే ఉపాయం ఏదీ లేదు. ఎందుకంటే అది హఠాత్తుగా వచ్చి పడుతుంది. దాని ద్వారా క్రియ జరుగుతూ వెల్లడవుతుంది. వేద స్మృతి మంచి ఆచారం అంటే క్రియకు ఆత్మకు ప్రియమైనది. అంటే స్థిరం కావటానికి ఈ 4 సాక్షాత్ ధర్మాలు. అంటే వీటి వల్ల క్రియాలక్షణం తెలుస్తుంది. గురువు మాట మీద నమ్మకముంచి నావ మీద దాటి వెళ్ళి అవతలి గట్టున దిగినట్టుగానే సహజక్రియ చేస్తూ ఉండటం వల్ల భవసాగర రూపమైన వైతరిణిని దాటగలుగుతాం. అంటే సహజక్రియ చేస్తూ ఉండటం వల్ల భవసాగర రూపమైన వైతరిణిని దాటగలుగుతాం. ఈ విషయమై యోగిరాజులు క్రీస్తు శకము 1873 డిసెంబరు 11 డైరీలో ఇలా రాశారు. ఓంకార రూపం తెలుపు, నీటి రూపం కూడా అదే. ఇదే తొలి రూపం. మహాశూన్యంలో కుదురుకుని ఉండటం వల్ల అప్పుడు సహజ స్వభావం అంటే ఆత్మభావం అంటే
స్వాభావిక అవస్థ కలుగుతుంది. ప్రాణం తాలూకు వర్తమాన చంచల అవస్థ ఆ సమయంలో అస్వాభావికం అయిపోతుంది. గురువాక్యం మీద పూర్తి విశ్వాసముంచి ఈ సహజక్రియ ద్వారా జన్మ మృత్యుశీలమైన ఈ భవసాగరాన్ని దాటగలరు. ఎవరైనా మునిగిపోతున్నప్పుడు మరొకరు అతన్ని కాపాడడానికి వచ్చినప్పుడు అతడు కాపాడేవాడి నడుము మెల్లగా పట్టుకుని ఇద్దరూ ఈదుకుంటూ వచ్చి బయటపడతారు. అలా కాకుండా మునిగిపోతున్నవాడు కాపాడేవాడిని గట్టిగా పట్టుకున్నట్లయితే తాను మునుగుతాడు, అతన్ని ముంచుతాడు. ఇదే నియమం గురువుకు శిష్యుడికి కూడా వర్తిస్తుంది. గురు శిష్యుల సంపర్కం కూడా అలాంటిదే. ఎందుకంటే గురువే శిష్యుడు. ఎవరికైనా కండు కలిగినప్పుడు ఆ వ్యక్తి కండ్ల వైపు ఎవరైనా ఎక్కువసేపు చూడటం, ఆ వ్యక్తిని ముట్టుకోవడం వంటివి చేస్తే రెండో వ్యక్తికి కూడా కండ్ల కలగ వచ్చేటట్టే ప్రతిరోజు క్రియ చేసి కూటస్థ అక్షరుణ్ణి చూస్తూ కనుక ఉంటే అతను కూడా అదే రూపం పొందుతాడు. ఇందులో సందేహం లేదు. అందుకే వారు గొంతెత్తి ఇలా గానం చేశారు: హరిభజన వినాలేదు వేరే గతి, ఆ గతిలేని అవస్థే పరమగతి. ఆయన శరణు పొందితే లేదు మరి మలిపుట్టుక, అణిగిపోతాయి ఇంద్రియాలన్నీ వాటంతటవి. వర్ణించలేరెవరు సాటి లేని ఆ సుఖాన్ని, నాశం లేనిదాన్ని, తాము పొందిన అమూల్య ధనాన్ని. ఎప్పటికీ అక్కడ పొందే ఆశ్రయాన్ని ఎలా వర్ణిస్తారు ఎవరైనా? భక్తి కలిగితేనే లభిస్తుంది చరణాల శరణు. క్రీస్తు శకము 1873 ఆగస్టు 24 ఇలా రాశారు: అన్ని రకాల వాసనలను వదిలిపెట్టిన మీదట తాను వాసుదేవుడవుతాడు, అంటే యజమానవుతాడు. ప్రాణకర్మ చేస్తుంటే తన సత్తా విలీనమైపోయినప్పుడు అంతా ఆకాశం మాదిరిగా అయిపోతుంది. తనకు తానే యజమాని అవుతాడు. ఎందువలనంటే స్వచ్ఛమైన బ్రహ్మాకాశమే అంతటా విరాజమానము వ్యాప్తము అయి ఉన్నది. అదే యజమాని. మీరెన్నడూ విడవకండి ఆ స్వామిని మీకు దొరికే వరకు. క్రీస్తు శకము 1873 మే 3 ఇలా రాశారు: అంటే నేనే ఆత్మ సూర్య రూప నిర్మల స్వచ్ఛ జ్యోతిని. ఆ నిర్మల జ్యోతిని చూసేటప్పుడు నేను తప్ప మరొకరెవరూ దాన్ని చూడరు. ఇప్పుడు ఆ నిర్మల జ్యోతి ఆత్మజ్యోతిలో కలిసిపోవలసి ఉంది. మరోనాడు ఇలా రాశారు: అంటే కూటస్థంలో ధ్రువతార మాదిరిగా కనిపిస్తున్న చుక్కే ఆత్మసూర్యుడు. ఈ ఆత్మసూర్యుడి దర్శనం వల్ల అంతా పరిశుద్ధమవుతుంది, స్పష్టంగా కనిపిస్తుంది. మరో రోజున మే 5 రాశారు: అది భగవంతుడి నిర్మల జ్యోతి, అది ఆకాశం లాంటిది. క్రీస్తు శకము 1873 ఆగస్టు 12 ఇలా రాశారు: కూటస్థం లోపల ఆకాశం మాదిరిగా ఉండే త్రికుటే పరమ అక్షరం బ్రాకెట్లో నశింపులేని పరబ్రహ్మం అని. మళ్ళీ దాంట్లోంచే జ్యోతి రూపం కనిపిస్తుంది. అది అత్యంత స్వచ్ఛ నిర్మల రూపం. క్రీస్తు శకము 1873 ఆగస్టు 28 ఏం రాశారంటే, నాలిక పైకి లేచి తాలుమూలంలో ప్రవేశించినప్పుడు పులుపు తీపి రుచి తెలుస్తుంది. ఈ రోజున ఇంకా ఎక్కువ స్థిరంగా ఉంది. తలకు వెనక వైపు నుంచి ఓంకార ధ్వని వినిపిస్తుంది. క్రీస్తు శకము 1873 నవంబరు 12 కూటస్థం లోపల ఒక చుక్క పెట్టి దాని పక్కన ఇలా రాశారు: కూటస్థం లోపల ఉన్న ఈ బిందువే అగమ్య స్థానం. ఈ స్థిర బిందువులో నిలపవలసి ఉంటుంది. మనసు కొద్దిపాటి చంచలమైన ఆ బిందువు స్థిరంగా ఉండదు. ప్రాణకర్మ చేస్తుండగా అన్నీ నిలిచిపోయి మానసాతీత ఇచ్ఛాతీత స్థితి కలిగినప్పుడు మాత్రమే ఆ బిందువు స్థిరమవుతుంది. మామూలుగా జీవుడికుండే వర్తమాన బుద్ధి, మనస్సు స్థిర బిందువు దగ్గరికి చేరటానికి సమర్థత కలివి కావు. అందుకే దాన్ని అగమ్య చేరలేని స్థానం అన్నారు. ఆ అగమ్య స్థిర బిందువు లోపల ఆగి ఉండవలసి ఉంటుంది. క్రీస్తు శకము 1873 డిసెంబర్ 7 ఇలా రాశారు: అంటే ఈ శరీరం లోపల మరో శరీరం ఉంది. అది దీనిలాగే ఉంది, కానీ నలుపు. దీన్నే స్వరూప దర్శనం అంటారు. అద్దానికి ఎదురుగా నించుంటే మన శరీర బింబం కనిపించేటట్టే ప్రాణకర్మం చేస్తుండగా మనసు స్థిరమైపోయి కూటస్థ రూపమైన అద్దానికి ఎదురుగా నిలకడగా నిలబడి ఉన్నప్పుడు బొటన వేలిడంత పరిమాణంలో మన రూపం మనకు కనిపిస్తుంది. ఇదే కారణ శరీరం. శరీరాలు స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలని 3 రకాలు ఉంటాయి. స్థూల శరీరానికి లోపల సూక్ష్మ శరీరము, సూక్ష్మ శరీరానికి లోపల కారణ శరీరము ఉంటాయి. నిద్రపోయే సమయంలో స్థూల, సూక్ష్మ శరీరాలు ఇంద్రియాది విషయాల నుంచి విడుదలయ్యి నిద్రిస్తూ ఉంటాయి. కానీ కారణ శరీరం నిద్రపోదు. అదెప్పుడూ మెలకుగానే ఉంటుంది. అదే తక్కిన 2 శరీరాలకు ఆధార భూమి, ఆశ్రయ స్థానము.
యోగిరాజులు ఇలా గానం చేశారు: మాయను ఉండని మైను విడు, సత్పదంలో ముందుకు నడు, ఎక్కుతూ పో ఒక్కొక్క మెట్టే, అప్పుడు కలుగుతుంది అతులితానందం. తప్పుడు తలుపులు ఎలా వస్తాయిక, శ్రీమంతుడి సముఖాన నిలు, అదే కంటిలో పడు, ఒకటైపో అటు మీదట. నాలిక పైకి లేచి తాలుబిలంలోకి ప్రవేశించింది. ఆ సమయంలో తీయటి రసం అనుభవమైంది. శ్వాస లోపల సాగుతూ ఉంది. ఈ స్థితిలో గాఢమైన మత్తు కలిగింది. అది ఎప్పుడూ ఉండవలసింది. స్వచ్ఛంగానూ నిర్మలంగానూ ఆవరణ రహితంగానూ ఉండే, అంటే ముక్త బ్రహ్మే అన్నిటికీ యజమాని. ఎందుకంటే అస్తిత్వం ఉన్నవన్నీ ఆయన నుంచే పుట్టాయి. ఆ బ్రహ్మాది జలరూపం. ఎందుకంటే నీటికి ఒక రూపం అన్నది లేదు. దాన్ని ఒక పాత్రలో పోస్తే దాన్ని రూపం పొందుతుంది. ఈ విధంగా అరూపుడు శూన్యరూపుడు అయిన బ్రహ్మే అంతటా ఉన్నాడు. అంటే ఆత్మసూర్యుడే నా రూపం. ఆయనే ఓంకారం. స్థిర గృహానికి చేరటానికి దారి ఆయనే. ఎందుకంటే మాటిమాటికి ఆత్మసూర్యుడి దర్శనం చేసుకోవడం వల్లనే యోగులు స్థిరత్వావస్థ పొందగలుగుతారు. స్థిరావస్థలో ఇక చూడడం, వినటం, తెలుసుకోవడం వంటి సంగతి ఏదీ ఉండదు. అంటే ముక్కుకు పైన కనుబొమ్మలు రెంటికి నడుమ నుదుట మీదకి కళ్ళను రెంటిని పైకి లేపి స్థిరంగా నిలిపి చూస్తూ ఉండటం అత్యంత కఠినమైన పని. కానీ అది చేసినట్లయితే స్థితి పదం, అంటే సమాధి స్థితి కలుగుతుంది. నాలిక పైకి లేచి కుడిముక్కు రంధ్రంలోకి దూరింది. తరువాత ఎడమవైపు రంధ్రంలోకి 1 అంగుళం వరకు ప్రవేశించింది. ఈ స్థితిలో ప్రాణాయామం చేసేటప్పుడు షిం అనే ధ్వని కాసాగింది. ఉత్తమ ప్రాణాయంలో షిం షిం ధ్వని బయటకు వెలువడుతుంది. అంటే నాలిక ఇంకా పైకి లేచి ముక్కు రంధ్రాన్ని రెంటిని దాటి ఇంకా పైకి వెళ్ళింది. ఆ స్థితిలో ప్రాణకర్మ చేస్తూ స్వచ్ఛ మహాశూన్యాన్ని లోపల బయట అంతటా చూస్తున్నాను. లోపల బయట అంతా ఏకమైపోయాయి. అంటే స్వచ్ఛమైన ఈ మహాశూన్య రూపమైన ఆకాశమే నారాయణుడు. బ్రహ్మ ధ్యానమే అసలమైనది, అంటే సత్యం. ఇది ధ్యానం అందరూ చేయాలి. నేర్పుతో ఎదురు క్రియ చేసే విధానం గురువు ద్వారా తెలుసుకుని సాధన చేసినప్పుడు, చూసారా, నేర్పుతో ఎదురు క్రియ చేసే విధానం అంటే చిత్తవిచ్చే. నేర్పుతో ఎదురు క్రియ చేసే విధానం గురువు ద్వారా తెలుసుకుని సాధన చేసినప్పుడు, హృదయ గ్రంథి భేదనం జరిగినప్పుడు, హృదయంలో స్థితి ఏర్పడ్డ కారణంగా ప్రకృత అంటే యథార్థ సత్యరూపం వెల్లడవుతుంది. అంతకు పూర్వం ఉండే చెంచల రూపమైన మాయ, దగాకోరు మిథ్య అంటే స్థిర గృహానికి చేరిన మీదట అత్యధికమైన ఆనందం కలిగింది. ఆ స్థిర గృహంలో ఎక్కువసేపు ఉన్నానని కూడా తెలిసింది. స్వచ్ఛ నిర్మల మహాశూన్య రూపుడైన బ్రహ్మను తెలుసుకున్నాను. మళ్ళీ ఇలా రాశారు. ముందు పేజీలో కింద బ్రాకెట్లో ఉన్నాయి, చదువుతున్నా. పుస్తకాలు చదివి, అంటే ఉపయుక్త గురువు లేదా శిక్షకుడు దగ్గర లేకుండా శిక్షణ పొందేవాళ్ళెవరూ ఈ పని చేయకూడదని చెప్తున్నారు. 2. నిరాకారుడు నిర్గుణుడు అయిన బ్రహ్మను ధ్యానం చేయడం సాధ్యం కాదని పండితుల అభిప్రాయం. కానీ ఇది సరైనది కాదని కింద బ్రాకెట్లో రాశారు. ఇలా రాశారు: నిలకడగల వాయువులో ఉన్న మీదట హృదయం నిర్మలమవుతుంది. మాట్లాడితే హృదయంలో దెబ్బ తగిలినట్లుగా అనుభవం అవుతుంది. కేచరి ముద్ర సిద్ధించిన మీదట ఆకాశంలో సంచరించవచ్చు. అంటే నడవటానికి క్లేశమేమీ కలగదు. కోరిక వల్ల అహంకారం పుడుతుంది. ఆ కోరిక స్థిరమైన మీదటే బుద్ధి ఉదయిస్తుంది. అదే ఈశ్వరుడు. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. 322వ పేజీ వరకు చదివాను. 9వ అధ్యాయంలో 12వ భాగము. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు.